సో వీలైతే ఇప్పుడు ఆల్మోస్ట్ 33 పీపుల్ రెగ్యులర్గా వచ్చారు. రెగ్యులర్గా వచ్చిన ప్రతి స్టూడెంట్ని అంటే అంటే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా మనం ఇప్పుడు స్టూడెంట్సే కాబట్టి ప్రతి స్టూడెంట్ని నాకైతే 1-to-1తో ఇంటరాక్ట్ అవ్వాలని ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే ఒక మేబీ 5 minutes ఆర్ 10 minutes జూమ్ కాల్లో కనెక్ట్ అయ్యి మీ ఎక్స్పీరియన్సెస్ నేను జస్ట్ ఒక ఫోటో తీసుకుంటున్నా స్క్రీన్ ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అనేది. మీరు సెషన్స్లో ఉన్న మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీరేం నేర్చుకున్నారు, అసలు నిజంగానే యూజ్ అయిందా లేదా అనేది ఒకటి. ఇంకా మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ నేను జస్ట్ ఏమంటారు 5 minutes డిస్కషన్ లాగా చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ ఓకే అయితే జస్ట్ మెసేజ్ చేయండి ఇక్కడ కామెంట్స్లో వీఆర్ రెడీ అని. జస్ట్ టైప్ ఆర్. ఇప్పుడు కాదు, మీ అవైలబుల్ టైం బట్టి ప్లాన్ చేద్దాం. మీ అవైలబుల్ టైం బట్టి నేను షెడ్యూల్ చేసుకొని మేబీ ఈ వీకెండ్ ఒక 2-3 పీపుల్ ఆర్ 4 పీపుల్, నెక్స్ట్ వీక్. అందుకే అంటున్నాను లక్ష్మి గారు, ఈ రోజు కాదు, హాస్పిటల్ డ్యూటీ ఓకే నాకు అర్థమైంది, ఈ రోజు కాదు. మిమ్మల్ని అందరినీ కనెక్ట్ అవుతాను నేను. మీ అవైలబుల్ టైం బట్టి మనం కనెక్ట్ అవుతాం. మేబీ 5 minutes అంతే, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. మేబీ 5 minutes ఆర్ 10 minutes మ్యాక్సిమం టైం. ఓకే, జస్ట్ మీకు ఎలా తెలిసింది ట్రైనింగ్ గురించి, మీరు ఏం నేర్చుకున్నారు, ఇంకా ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, నా దగ్గర నుంచి ఇంకేమన్నా మీకు అడిషనల్ గైడెన్స్ ఏమైనా కావాలా, ఇంతే. ఓకే, 1-to-1 ఇంటరాక్షన్. సో 1-to-1 ఇంటరాక్షన్లో మనం కనెక్ట్ అయ్యి మీరు నేర్చుకునేది ఇంకా నేర్చుకోవాలనుకునేది మనం డిస్కస్ చేద్దాం. రెడీ? ఓకే, షూర్. ఓకే, సో ఓకే, నేను ఇప్పుడు ఫస్ట్ మనము ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి చూద్దాం. సో ఐ థింక్ నా స్క్రీన్ షేర్ అయింది కదా. సో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇక్కడ యూట్యూబ్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఈ ప్లేలిస్ట్లో ఏ టూల్స్ పైన క్లిక్ చేస్తే ఈ ప్లేలిస్ట్లో చూడండి మీరు ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కటి సెషన్ బై సెషన్ ఉంటుంది మీకు. 13 వరకు అప్లోడ్ చేసాము, ఇంకో 3 ఏమో అప్లోడ్ చేయాలి. సో ఫస్ట్ క్లాస్ ఇది. సో ఫస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ప్లాన్స్. సో టెక్స్ట్ అండ్ రైటింగ్ టూల్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇమేజ్ అండ్ డిజైన్ టూల్స్, వీడియో ఆడియో టూల్స్, పాడ్కాస్ట్. ఓకే, పాడ్కాస్ట్ మీరు చేయొచ్చు నేను మొన్న చెప్పిన దాంట్లో కూడా. సో ప్రొడక్టివిటీ జాబ్ టూల్స్ కూడా మనం డిస్కస్ చేసాం. సో నేను ఏదైతే కమిట్ అయ్యానో ఆల్మోస్ట్ అవన్నీ మనం కవర్ చేసాం. బట్ ఇక్కడికే అయిపోవాలని ఏం లేదు, నేను అదే అంటున్నాను, అఫీషియల్గా కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. బట్ స్టిల్ మనం అందరూ ఓకే అనుకుంటే మేబీ ఏదైనా ఒక వీకెండ్ ఆర్ 2 వీకెండ్స్ మనం నెక్స్ట్ కూడా కనెక్ట్ అవుదాం, ఇంక కొన్ని కొత్త టూల్స్ ఏమైనా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇనిషియల్గా మనం చాట్ జీపీటీతో స్టార్ట్ చేసాం. కంప్లీట్గా ప్రాంప్టింగ్స్ ఏవే ఉన్నాయి, కంప్లీట్ చాట్ జీపీటీ ఫుల్ ఎక్స్ప్లెయిన్డ్ సెకండ్ సెషన్లో. సో ఇక్కడ ప్రాంప్టింగ్, ఆడియో జనరేషను, డాక్యుమెంట్స్, పీపీటీ, ఇమేజ్ ట్రిక్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం. సో అది నేను సబ్జెక్ట్లోనే క్లియర్గా పెట్టాను. అండ్ ఆఫ్టర్ దట్ సునో యాప్ డిస్కస్ చేసాం. చాట్ జీపీటీ అండ్ సునో రెండు యూజ్ చేసాం. ఇది డే 3. ఆడియోని ఎట్లాగా క్రియేట్ చేస్తాం, సాంగ్స్ ఎట్లా జనరేట్ చేస్తామని డిస్కస్ చేసాం కదా. సో సాంగ్స్ క్రియేషను, సాంగ్స్ క్రియేషను సునో యాపే కాకుండా ఇంకా డిఫరెంట్ యాప్స్ ఎక్కడున్నాయనేది యాక్చువల్గా మనము నిన్న ఫీచర్ టూల్స్లో డిస్కస్ చేసాం దాన్ని. సో మీరు సాంగ్స్ పైన క్లిక్ చేస్తే ఆ ఫీచర్ టూల్స్లో ఆ రిలేటెడ్ సాంగ్స్ రిలేటెడ్ అన్నీ మీకు ఆ టూల్స్ అన్నీ కనిపిస్తాయి. సేమ్ సునో ఎట్లా వాడతారో సేమ్ అదే వేలో మిగతా అన్ని టూల్స్ కూడా మీరు ఓపెన్ జస్ట్ చెక్ చేయండి, సేమ్ అట్లనే ఉంటుంది అది కూడా. అండ్ నెక్స్ట్ టైం డిస్కస్ చేసామంటే ఇక్కడ డే 4 చాట్ జీపీటీ వీడియో ప్రాంప్ట్స్, అగైన్ సునో సాంగ్ జనరేషన్ గురించి డిస్కస్ చేసాం.
తర్వాత డే 5 గామా ప్రజెంటేషన్కి ఎట్లా వాడతాం, చాట్ జీపీటీలో ఇంకా మోర్ అడ్వాన్స్గా ఎట్లా వాడతాం అనేది డిస్కస్ చేసాం. గామా ప్రజెంటేషన్స్కి ఎట్లా యూజ్ చేస్తాం అండ్ ఎడిటింగ్ ఎట్లా చేస్తాం గామాలో కంప్లీట్గా అవి డిస్కస్ చేసాం డే 6లో. ఇక్కడ పర్ఫెక్సిలిటీ ఎట్లా వాడతాం అండ్ టీటీఎస్ మేకర్ అంటే ఏంది. సో దీనికి మనం ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాం, రైట్? పర్ఫ్లెక్సిటీలో వాట్సాప్ నెంబర్ త్రూ మనం ఎట్లా కమ్యూనికేట్, ఈవెన్ వాట్సాప్ కూడా సారీ చాట్ జీపీటీ కూడా వాట్సాప్ నెంబర్ ఉంది, నేను తర్వాత మీకు షేర్ చేస్తాను. సో ఈవెన్ చాట్ జీపీటీ కూడా వాట్సాప్లోనే కనెక్ట్ అవ్వచ్చు. అండ్ వాయిస్ టూల్స్ డిస్కస్ చేసాం, కంప్లీట్ మల్టిపుల్ టూల్స్, టీటీఎస్ అని, దేశీ వోకల్, 11 ల్యాబ్స్, డ్రీమ్ సింక్, వెవెల్ అండ్ క్లిప్ చాంప్ అండ్ ఇంకొక టూల్ కూడా డిస్కస్ చేసాం కదా. సో ఓపెన్ ఏఐ కూడా డిస్కస్ చేసినట్టు, OpenAI.fm. సో అది ఇక్కడ మెన్షన్ చేయలేదు, ఓకే, అది కూడా డిస్కస్ చేసాం. తర్వాత అన్ని టూల్స్కి డిఫరెన్స్, మల్టిపుల్ టూల్స్ ఒకేసారి తీసుకొని డిస్కస్ చేసాం. చాట్ జీపీటీ, గ్రోక్, డీప్ సీక్, కెన్, మెటా ఏఐ. సో ఆల్ డిఫరెంట్ టూల్స్ ఒకే సెషన్లో మనం డిఫరెన్స్ ఏందో డిస్కస్ చేసాం. అండ్ లింక్డ్ ఇన్ Born before 1975. Don't miss this exclusive trial. ఓకే. సో లింక్డ్ ఇన్ ఆప్టిమైజేషన్. సో మీ ప్రొఫైల్ని, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ని ఎట్లా యాక్చువల్గా మనం క్రియేట్ చేసుకొని ఎఫిషియెంట్గా ఎట్లా వాడాలి. సో ఇది యాక్చువల్గా లింక్డ్ ఇన్ అనేది ప్రొఫెషనల్ నెట్వర్క్ కాబట్టి, సో కంపల్సరీగా బెటర్ లింక్డ్ ఇన్ అనేది డైలీ 1 పోస్ట్ చేస్తే బెస్ట్ మీరు, లేదంటే యాక్టివ్గా ఉంటే బెస్ట్. మీరు ప్రొఫైల్ లైక్ మీరు గాన ప్రొఫెషనల్లో ఉంటే, ఎందుకంటే లింక్డ్ ఇన్లో మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మీకు అంత ప్రొఫెషనల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. ఇన్స్టాలో, ఫేస్బుక్లో కనెక్షన్స్ కంటే లింక్డ్ ఇన్లో కనెక్షన్స్ అనేది చాలా యూస్ఫుల్. బికాస్ ప్రొఫెషనల్ నెట్వర్క్స్తో ఉన్నప్పుడు ఫ్యూచర్లో మీకు ఏమైనా లైక్ ఏదైనా జాబ్ చేంజింగ్ కావచ్చు, లేదంటే ఏదైనా స్టార్టప్స్ చేయాలనుకోవచ్చు, లేకుంటే మీరు మేబీ ఒక ట్రైనింగ్స్ లాంటివి ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. సో ప్రతి దానికి మీ మీ ప్రొఫెషనల్ రిలేటెడ్ దానికి లింక్డ్ ఇన్ అది చాలా హెల్ప్ చేస్తుంది. సో లింక్డ్ ఇన్లో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి, ఓకే. సో ఆ లింక్డ్ ఇన్ ఎట్లా చేయాలి అంటే దాంట్లో మనము లైక్ అబౌట్ సెషన్, హెడింగ్ సెషన్ ఎట్లా చేంజ్ చేయాలి, ప్రొఫైల్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారు అందరూ జాబ్ సర్చ్ చేసినప్పుడు అనేది దాంట్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తాం. అండ్ మెర్లిన్ గురించి డిస్కస్ చేస్తాం నెక్స్ట్ సెషన్లో. అంటే ఇది బ్రౌజర్లోనే ప్లగిన్ లాగా ఎట్లా ఇవ్వాలి క్రోమ్ ఎక్స్టెన్షన్లో. సో ఈమెయిల్ రైటింగ్ రిప్లైస్, లింక్డ్ ఇన్కి రిప్లైస్, ఇవన్నీ మెర్లిన్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే లింక్డ్ ఇన్లో, సారీ క్రోమ్లో. సో దాన్ని బేస్ చేసుకుని ఎట్లా వర్క్ చేయాలో మనం చూసాం. తర్వాత ఈవెన్ ఇప్పుడు మెర్లిన్ కాకుండా ఈవెన్ మీరు ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఓపెన్ చేస్తేనే గూగుల్లో ఏదైనా సెర్చ్ చేస్తే గూగుల్ జెమినీ డిఫాల్ట్గా తీసుకుంటుంది. సో ఈవెన్ ఈమెయిల్ కూడా గూగుల్ జెమినీనే రిప్లై ఇవ్వడానికి గూగుల్ జెమినీనే ఇప్పుడు ప్రతి దానికి గూగుల్ జెమినీనే వాడచ్చు. ఈవెన్ మెర్లిన్ కూడా అవసరం లేదు, గూగుల్ జెమినీ డిఫాల్ట్గా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ పైథాన్ అని సెర్చ్ చేస్తే మేబీ ఇది డిఫాల్ట్ రాలేదు. సో లెట్స్ ఏ సమ్ టాపిక్, పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అని సెర్చ్ చేస్తాం. మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రాలేదు అట్లా. సో మీకు ఫస్ట్ ఇనిషియల్గా గూగుల్లో సెర్చ్ చేస్తేనే ఇప్పుడు యాక్చువల్గా మొత్తం గూగుల్ జెమినీనే మీకు సొల్యూషన్ ఇస్తూ ఉంటుంది. సిరీస్ ఇక్కడ కొంచెం, బట్ ఇక్కడ ఇలా కాదు, ఇంకో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో అది యాక్చువల్గా గూగుల్ జెమినీ డిఫాల్ట్గా ఇస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడు ఎస్ఈఓస్ అన్ని చాలా డౌన్ అయినాయి. ఎందుకు డౌన్ అయినాయంటే ఇంతకుముందు మీరు ఏదైనా ఒక సెర్చ్ చేసినప్పుడు అది ఒక వెబ్సైట్ నుంచి సెర్చ్ చేసి మీకు ఇచ్చేది. సో ఆ వెబ్సైట్ని సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేబీ ఆ వెబ్సైట్ టాప్లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్రూవీ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అని కొడతాను. సో గ్రూవీ స్క్రిప్ట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. సో ఇంతకుముందు
ఇట్లా ఇచ్చినప్పుడు మేబీ ఇప్పుడు ఇంకా స్టిల్ ఉంది స్క్రిప్టింగ్ స్కూల్ ఫస్ట్ పేజ్లో. ఇప్పుడు గురువి స్క్రిప్ట్ ట్రైనింగ్ అంటే ఫస్ట్ పేజ్లో ఉంది. దీనికి మేము ఏంటంటే జనరల్గా ఎస్ఈఓస్ అని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేస్తాం. ఈ కీవర్డ్ ఇచ్చినప్పుడు ఆ కీవర్డ్ బేస్లో రావాలి. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా ఇట్లా వెబ్సైట్స్ ఫస్ట్ పేజ్లో రావడం అనేది చాలా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే గురువి స్క్రిప్ట్ ట్రైనింగ్ అన్నప్పుడు ఈ సజెషన్స్ అన్నీ ఏఐ ఇస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ చేసే మీరు ఎస్ఈఓ డిజిటల్ మార్కెటింగ్ ఏఐ రిలేటెడ్గా చేయాలి. డైరెక్ట్గా ఇట్లా మీరు ఇంతకుముందు ఓల్డ్ స్టైల్ ఫాలో చేస్తే పనిచేయదు. అర్థమైంది కదా? సో ఏఐ రిలేటెడ్గా మీరు ఎట్లా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేయొచ్చు అనేది చూడండి ఒకసారి. అంటే ఒక కీవర్డ్ ఇచ్చి సెర్చ్ చేసినప్పుడు నాకైతే ప్రజెంట్ వస్తుంది. బట్ జనరల్గా మీరు ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ ఇక్కడ ఏఐ మీకు సొల్యూషన్ ఆన్సర్ ఇస్తుంది ఫస్ట్ ఇనిషియల్గా. సో ఏఐ సొల్యూషన్ ఇచ్చినప్పుడు ఆ వెబ్సైట్స్ అనేది రాదు. ఆ పేజ్లో వెబ్సైట్స్ ఎప్పుడైతే రాదో ఆ లీడ్ అనేది జనరేట్ అవ్వదు. సో ఆ లీడ్ జనరేషన్కి ఏఐ బేస్లో ఎట్లా చేయొచ్చు అనేది, ఆ ఏఐ టూల్స్ ఏ వాడచ్చు అనేది ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకేనా? లేదంటే నేను కూడా ఒకసారి పెడతాను ఆ వీడియోస్ ఎట్లా వాడాలని, ఏ ఉంటాయి ఆ టూల్స్ అనేది. సో నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసాం, రెజ్యూమే షార్ట్ లిస్ట్ ఎందుకు అవ్వదు. Machine learning course is now live on codebasis.io. This course, సో రెజ్యూమే షార్ట్ లిస్ట్ ఎందుకు అవ్వదు? సో మనము అసలు ఏటీఎస్ అంటే ఏంది, దాన్ని బేస్ చేసుకొని మనం ఎట్లా యాక్చువల్గా మన ప్రొఫైల్ని ఎక్కడ మిస్టేక్స్ చేస్తాం దాని గురించి మనం డిస్కస్ చేసాం. తర్వాత స్టాండౌట్ రెజ్యూమేస్ ఎట్లా చేయాలి. సో ఆ రెజ్యూమేస్ ప్రిపేర్ చేసేటప్పుడు స్టాండౌట్ రెజ్యూమేస్లో మనం ఎన్హాన్స్ సివి అనేది ఒకటి వాడాం. చాట్ జీపీటీని కంప్లీట్గా మనం సెర్చ్ చేసే జాబ్ బేస్ చేసుకొని, జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని ప్రొఫైల్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనేది డిస్కస్ చేసాం. దీని తర్వాత మనం 2 సెషన్స్ లైక్ వీడియో జనరేషన్ గురించి డిస్కస్ చేసాం. సో హెడ్రా టూల్ గురించి, మల్టిపుల్ టూల్స్ మనం చెప్పాం కానీ బట్ ఒక టూల్ గురించి మనం చూస్తాం. హెడ్రా ఎట్లా యూజ్ చేస్తాం, దానికి వాయిస్ ఎట్లా ఇస్తాం, ప్రాంప్ట్ ఎట్లా ఇచ్చి మనం ఇమేజ్ జనరేట్ చేస్తాం, బేబీ రిలేటెడ్ వీడియోస్ అనేది జనరేట్ చేసేసాం. సో ఆ వీడియో అప్లోడ్ చేయలేదు, చేస్తాను. తర్వాత నెక్స్ట్ లాస్ట్ సెషన్లో మల్టిపుల్ సూపర్ పవర్ఫుల్ టూల్స్ డిస్కస్ చేసాం. నోట్బుక్ ఎల్ఎం కావచ్చు, గూగుల్ ఏఐ స్టూడియో కావచ్చు, రైట్? ఈ టూల్స్ అన్ని చాలా యూస్ఫుల్ టూల్స్. సో దీంట్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ఏఐ స్టూడియోలో నేను చెప్పాను ఇది లైవ్ స్ట్రీమ్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ ఈ ఆప్షన్ అని కదా. ఈ స్ట్రీమ్ ఉంది కదా, ఈ స్ట్రీమ్లోకి వెళ్తే సో టాక్ వెబ్ క్యామ్, ఇప్పుడు నేను వెబ్ క్యామ్ ఆల్రెడీ మనం లైవ్లో ఉన్నాం కాబట్టి వెబ్ క్యామ్ తీసుకుంటున్నాం. హాయ్ గూగుల్ ఏఐ. సో వెబ్ క్యామ్ రావట్లేదు. సో ఓకే. సో ఏ హాయ్ గూగుల్ ఏఐ. Hello. How can I help you today? సో ఇప్పుడు నేను యాక్చువల్గా లైవ్ స్ట్రీమ్లో మాట్లాడుతున్నాను. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక టాపిక్ గురించి మాట్లాడారనుకోండి, ఆ టాపిక్ని అది జస్ట్ ఒక వాయిస్ మెసేజ్ ఇస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ని ఏం చేయొచ్చు అంటే మీరు డౌన్లోడ్ చేసుకొని పాడ్కాస్ట్ లాగా పెట్టుకోవచ్చు. ఇది జస్ట్ డౌన్లోడ్ చేస్తే అదే పాడ్కాస్ట్. ఆ పాడ్కాస్ట్ని మీరు చెప్పిన బట్టి లైవ్ స్ట్రీమింగ్ వల్ల మీరు మాట్లాడిన టాపిక్స్ ని వాయిస్ మెసేజ్ లాగా డౌన్లోడ్ చేసుకొని పాడ్కాస్ట్ లాగా వాడుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్ కదా. సో అదే వాయిస్ మెసేజ్ జనరేట్ చేసింది కదా. సో ఈ వాయిస్ మెసేజే మనం పాడ్కాస్ట్ లాగా వాడచ్చు. సో ఇదొక ఆప్షన్. ఇంకొకటి దీంట్లో యూస్ఫుల్ అంటే స్క్రీన్ షేర్ ఆప్షన్. సో స్క్రీన్ షేర్ ఆప్షన్ చూస్తే మీకు అసలు మైండ్ బ్లోయింగ్ ఆప్షన్ అది. ఫర్ ఎగ్జాంపుల్ షూర్. సో స్క్రీన్ షేరు కంప్లీట్ క్రోమ్ షేర్ చేస్తున్నా. నేను ఓకే సంథింగ్ నేను నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. సరే, నా స్క్రీన్ కనిపిస్తుందా నీకు? అవును,
మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, నాకు కనిపిస్తోంది. ఏం కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ షేర్లో? ఏ వెబ్సైట్ కనిపిస్తుంది? యూట్యూబ్ వెబ్సైట్ కనిపిస్తోంది. అందులో వేరే వేరే వీడియోలు కనిపిస్తున్నాయి. యూట్యూబ్ నేమ్ చెప్తారా? ఛానల్ నేమ్? యూట్యూబ్ అని రాసి ఉంది. ఛానల్ నేమ్, యూట్యూబ్ ఛానల్ నేమ్. యూట్యూబ్ అనే పేరుతో ఉన్న ఛానల్ కనిపిస్తోంది. స్క్రీన్ సరిగా అయితే అవ్వలేదు. అయితే 1 మినిట్ మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఖచ్చితంగా. ఇప్పుడు మీ స్క్రీన్ ని మళ్ళీ షేర్ చేయగలరా? ఓకే, ఇప్పుడు ఏ ఛానల్ నేమ్ కనిపిస్తుంది స్క్రీన్ షేర్లో? డిడి న్యూస్ అని కనిపిస్తోంది. డిడి న్యూస్. డిడి న్యూస్ అని రాసి ఉంది. డిడి న్యూస్ అంటే మేబీ ఇది క్లోజ్ చేస్తాను. సరే, క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏ వెబ్సైట్ కనిపిస్తుంది స్క్రీన్ షేర్లో? ఇప్పుడు జీ న్యూస్ వెబ్సైట్ కనిపిస్తోంది. కంప్లీట్లీ రాంగ్ అది. సో ఓ, అలాగా. సారీ, నేను సరిగ్గా చూడలేదేమో. ఓకే, ఇప్పుడు చూడండి ఏం కనిపిస్తుంది స్క్రీన్ షేర్. ఇప్పుడు యూట్యూబ్ లోని ఏదో ఒక ఛానల్ లోగో కనిపిస్తోంది. ఓకే, సో యాక్చువల్గా నేను చాలాసార్లు ట్రై చేశాను, ఇది వర్క్ అయింది. బట్ ఎందుకో మరి ఇప్పుడు రాంగ్ అని చెప్తుంది ఇది. ఒకసారి చూడండి, ఇది స్ట్రీమ్లోకి వెళ్తే యాక్చువల్గా ఏమంటే మనము స్క్రీన్ షేర్ చేసామనుకోండి, స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఎంటైర్ స్క్రీన్ చేస్తున్నా, ఇది బెస్ట్. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది కొంచెం. నేను మేబీ నా స్క్రీన్ షేర్. ఓకే, ఇప్పుడు ఏం కనిపిస్తుంది? పువ్వుల బుత్తి. యూట్యూబ్ ఛానల్ పెర్ల బాబు ఛానల్ కనిపిస్తుందా? అవును, కనిపిస్తుంది. సో దీంట్లో అసలు ఈ ఛానల్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారో చెప్తారా? ఈ ఛానల్ పైథాన్, టెక్, మోటివేషన్, రియల్ స్టోరీస్ తెలుగులో అందిస్తుంది. జనరల్ గా టెక్ ట్రైనర్ గా వీడియోస్ చేస్తారు. ఓకే, ఎక్కడి నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఆ స్క్రీన్ పై ఛానల్ డిస్క్రిప్షన్ లో చూసి చెప్పాను. సో ఈ ఛానల్ ఈ డిస్క్రిప్షన్ చదివింది అనమాట, చూసారా? ఈ డిస్క్రిప్షన్ ఆల్రెడీ రీడ్ చేసింది. సో సరే, ఓకే, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు ఈ ఛానల్లో చెప్పండి. ప్రస్తుతానికి 29 వీడియోలు అప్లోడ్ చేశారు. ఓ సూపర్. ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి? సంతోషం. ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 519 సబ్స్క్రైబర్లు ఉన్నారు. అర్థమైందండి. సో మీరు ఒక స్క్రీన్ షేర్ చేసి ఆ స్క్రీన్ రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడగచ్చు. సో జస్ట్ ఒక్క సింపుల్ స్క్రీన్ షేర్తో ఒక డాక్యుమెంట్ పెట్టేసి ఆ డాక్యుమెంట్ని మీరు నాకు జస్ట్ ఓవర్ ఇవ్వమని చెప్పి అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో నేను లెట్స్ సే నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి, ఓకే, నేను ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాను కదా, కనిపించిందా మీకు? అవును, కనిపించింది. వెబ్సైట్ పేరేంటి? స్క్రిప్టింగ్ స్కూల్. ఓకే, ఈ ఈ ఈ వెబ్సైట్లో అసలు ఈ వెబ్సైట్ ఎందుకు, ఏం చేస్తుంది ఈ వెబ్సైట్, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఈ స్క్రిప్టింగ్ స్కూల్ ఆన్లైన్ ట్రైనింగ్ కోర్సులు అందిస్తుంది. పైథాన్, డెవాప్స్, ఏఐ వంటి టెక్నాలజీలలో శిక్షణ ఇస్తారు. చూసారా, మీరు ఏం అడిగారు? అది మీరు ఈ వెబ్సైట్ మొత్తం చదవాల్సిన అవసరమే లేదు. సింపుల్గా ఒక సింపుల్ కన్క్లూజన్ మీకు విత్ ఇన్ జస్ట్ ఒక సెకండ్లో మనకు అప్డేట్ అనేది ఇస్తుంది. సో ఈ స్క్రీన్ షేర్ ఆప్షన్ మీకు అర్థమైంది కదా, సో ఎట్లా వర్క్ అవుతుంది అనేది. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్. ఇంకొకటి ఏమంటే లైవ్ స్ట్రీమింగ్ కదా, ఇది లైవ్. సో లైవ్ స్ట్రీమింగ్ అనేది మీరు మాట్లాడచ్చు. మీరు కెమెరాలోకి వచ్చి వెబ్లో మాట్లాడచ్చు, లైక్ వెబ్ క్యామ్లో మాట్లాడచ్చు. లేదంటే ఏదైనా లెంతీ డాక్యుమెంట్ ఉంది, లేదంటే లెంతీ వీడియో ఉంది, మీరు ఆ లెంతీ వీడియోని ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్గా మీకు జస్ట్ అర్థం అవడానికి చెప్పండి.
అర్థం అవడానికి మీరు జస్ట్ ఆ స్క్రీన్ షేర్ చేసి ఆ డాక్యుమెంట్ షేర్ చేసి జస్ట్ చూపించినా చాలు. సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ ఇస్తుంది. సో ఇప్పుడు ఇది టాప్ ట్రెండింగ్లో ఉంది ఈ స్ట్రీమింగ్ ఆప్షన్. ఇప్పటివరకు ఏ అదర్ ఏ టూల్స్లో లేదు ఇలా. ఓకే, ఇది ట్రెండింగ్లో ఉంది ప్రజెంట్ స్ట్రీమ్ ఆప్షన్. సో ఇక్కడ స్ట్రీమ్ ఓన్లీ టాక్ వెబ్ క్యామే కాకుండా స్క్రీన్ షేర్ ఆప్షన్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. సూపర్ ఆప్షన్ అది. సో ఇది ఒక్కసారి ట్రై చేయండి అందరూ. ఓకేనా? సో ఇవన్నీ టూల్స్ మనం డిస్కస్ చేసాం. సో యాజ్ పర్ మనం ఫస్ట్ డే ఏదైతే అనుకున్నామో సో దాన్ని బేస్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసాం. సో ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? సో ఇక్కడికి అంటే అఫీషియల్గా కంప్లీట్ చేస్తున్నాం ఈరోజు. బట్ స్టిల్ మనం మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఏమైనా కొన్ని లైక్ 1 or 2 సెషన్స్ నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేద్దాం. వేరే ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తాం. ఎనీవన్ ఎనీ క్వశ్చన్స్? ఇట్స్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ నౌ. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఎందుకంటే కమిట్మెంట్ కన్సిస్టెన్సీ ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి ఈ 30 పీపుల్ ఎండ్ ఆఫ్ ద డే ఆల్మోస్ట్ 30 డేస్ ఉన్నారు కదా. కొన్ని బ్రేక్అవుట్ సెషన్స్ చేసాం, అవిటిని మనం కౌంట్ చేయలేదు ఇక్కడ. సో బ్రేక్అవుట్ సెషన్స్ కాకుండా సెషన్స్ వరకే మనం కౌంట్ చేసాం ఇందాక కదా. సో ఎనీ టైమ్ మీ దగ్గర నా నెంబర్ ఉంది. సో యూ కెన్ పింగ్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు AI టూల్స్ ఆర్ పైథాన్. సో ఎక్కడికి సెషన్స్ అయిపోలేదు. సో ఎనీ టైం మీరు కనెక్ట్ అవ్వచ్చు, మళ్ళీ కూడా డిస్కస్ చేయొచ్చు టాపిక్స్ అనేది. సో నెక్స్ట్ మళ్ళీ ఫ్రీ సెషన్స్లో వచ్చినప్పుడు అటెండ్ అవ్వచ్చు. బట్ ఇన్ బిట్వీన్ మనం 1-to-1 అయితే కనెక్ట్ అవుదాం. సో మీరు ఎవరైనా 1-to-1 కనెక్ట్ అవుతారంటే నాకు ఒకసారి DM పెట్టండి, లైక్ మెసేజ్ పెట్టండి. నేను కూడా ఒకసారి గ్రూప్లో పోల్ పెడతాను. ఓకేనా? ఎవరైతే ఓకే అంటే వాళ్ళతో కనెక్ట్ అవ్వాలి. 5 minutes మ్యాక్సిమం మీ అవైలబుల్ టైం బేస్ చేసుకొని కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? సార్ హ్మ్. ఇది ఫోన్ లో అవుతుందా సార్? ఏది? గూగుల్ స్టూడియోనా? స్టూడియో. ఓకే, అది చెక్ చేయకు సార్. నేను ఫోన్లో అయితే చెక్ చేయలేదు. మోస్ట్లీ అవ్వచ్చు అనుకుంటున్నా. నేను ఫోన్లో చెక్ చేయలేదు, బట్ ఓన్లీ వెబ్లో చెక్ చేశాను. బట్ మోస్ట్లీ అవుతుంది, అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. యా హాయ్ సార్, హ్యాపీ మార్నింగ్. యా హ్యాపీ మార్నింగ్ అండి. యాక్చువల్గా నేను ఫుల్ క్లాసెస్ అయితే వినలేదు, కానీ ఒక 10 వరకు విన్నాను. క్లాసెస్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ Thank you, sir. ఈరోజు క్లాస్ లాస్ట్ అంటున్నారు కదా, నా అభిప్రాయం ఏంటంటే వీక్లీ వన్స్ ఒకసారి పెట్టి అందరూ గ్యాదర్ అయ్యి టూల్స్ Yeah. గురించి డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. వీక్లీ షూర్ వన్స్ అండి, అయితే. సజెషన్ యాక్సెప్టబుల్. సో చూద్దాం, అందరూ అవైలబుల్ ఉన్నారంటే నేను మేబీ ఫ్రైడే అట్లా ఒకసారి ఒక స్మాల్ పోల్ ఒకటి పెట్టి టుమారో అంటే మేబీ సాటర్డే సండే ఎవరైనా అవైలబుల్ ఉంటే దెన్ బేస్డ్ ఆన్ ఆ పోల్ మినిమం ఒక 15-20 పీపుల్ ఉన్నారు అనిపిస్తే మనం ప్లాన్ చేద్దాం. మంత్లీ 1 Yes. సెషన్ అయినా ప్లాన్ చేద్దాం కొన్ని రోజులు. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. మోర్ పవర్ థ్యాంక్ టు యూ యూ సో మచ్. సార్. థ్యాంక్ యూ సో మచ్. MPTY. ఓకే సార్. యా ఇంకా ఎనీ సజెషన్స్ ఎనీవన్? స్నిగ్ధ హ్యాపీగా ఉన్నారు. సో మేబీ ఎక్కువ లెర్నింగ్ నేర్చుకున్నట్టుంది స్నిగ్ధ. స్వరాజ్యం గారు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? జయశ్రీ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మాది పల్లెటూరు అవ్వటం వల్ల అసలు అవకాశం లేదు మాకు ఇటువంటి నేర్చుకోవడానికి. ఇది మంచి అవకాశం మాకు, నిజంగా చెప్పాలంటే ఉమెన్ కి జర్నీ చేయకుండా దూరం వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే ఉండి నేర్చుకోవడం అనేది మంచి అవకాశం మాకు. నిజంగా ఈ అవకాశం మళ్ళీ రాదు మాకు సార్. యా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నాకు కూడా ఈ అవకాశం రాదు మళ్ళీ ఇట్లా ఫ్రీగా అందరితో కనెక్ట్ అయ్యి చెప్పడం. నెక్స్ట్ ఇయర్ మేబీ, అంటే నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ సేమ్ చెప్తామో ఇంకొకటి చెప్తామో తెలియదు. యా చెప్పండి. పూర్తిగా సార్. స్ఫూర్తం జగన్నాథ్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్లాసెస్ అయిపోయాయంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను సార్. నేను కూడా చాలా మిస్ అవుతున్నా మిమ్మల్ని. ఓకే,
సో రోజు ఒక ప్లానింగ్ ఉండేది. సో 6 to 7 పైథాన్, 7 to 8 నా రెగ్యులర్ కమర్షియల్ బ్యాచ్ ఉంటుంది. అండ్ 8 to 9 ఈ సెషన్, 9 to 10 మళ్ళీ నా రెగ్యులర్ కమర్షియల్ బ్యాచెస్ ఉంటాయి. సో 2 సెషన్స్ 2 hours కంప్లీట్గా ఒక ప్లాన్ చేసుకొని, అంటే ఇంకా ఆ టైంకి 6 అంటే 6 మీరు పైథాన్ బ్యాచ్ ఇక్కడ అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు. 6 అంటే 6 ఓపెన్ చేస్తాం. మేబీ స్టూడెంట్స్ జాయిన్ కాకపోవచ్చేమో కానీ లింక్ అయితే 6కి ఓపెన్ అవుతుంది. సో ఆ డెడికేషన్ అనేది మా గురుగారు ఇచ్చారు కాబట్టి మేము అట్లా ఓపెన్ చేసి అట్లా రెగ్యులర్గా ఉన్నాం డెడికేటెడ్గా. ఇక్కడ కూడా సేమ్, అంటే సెషన్స్ లేదు అంటే అది వేరే కాన్సెప్ట్, మేబీ సమ్ రీజన్స్ ఉండొచ్చు. బట్ సెషన్ ఉందంటే టైంకి అయితే ఓపెన్ అవుతుంది, లేదంటే కనీసం అప్డేట్ అయితే గ్రూప్లో వస్తుంది. సో అట్లా జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్ దెన్. సో హ్యాపీ వీకెండ్ అగైన్. మళ్ళీ కనెక్ట్ అవుదాం. సో 1 to 1 ఫస్ట్ కనెక్ట్ అవుదాం. జాయిన్డ్ ట్యూషన్స్ ఏంటి, ఒక జస్ట్ 1 minute. స్ఫూర్తియం సార్, మీరు క్లాస్ బాగా చెప్తున్నారు సార్. గుర్తుగా ఓన్లీ థ్యాంక్ యూ. మై ట్యూషన్ కిడ్స్ జాయిన్ దిస్ AI tools classes. Surprisingly, they created videos for Mother's Day. Oh, super. సార్ So, మళ్ళీ సాటర్డే సండే ఆ టైంలో ఏమైనా రిపీట్ ఉంటుందా సార్? కంపల్సరీగా ప్లాన్ చేద్దాం, ఓకేనా? సో ఇందాక మనకు ఈవెన్ భోగేశ్వరి గారు కూడా సజెస్ట్ చేశారు కదా, రాణి గారు. సో విల్ ప్లాన్ ఇట్. వీకెండ్స్ అంటే ఎవ్రీ వీకెండ్ కాకుండా మంత్లీ 1 సెషన్ అట్లా ఏమైనా ప్లాన్ చేద్దాం ఇనిషియల్గా. బట్ అందరూ రెస్పాన్స్ బట్టి. ఇంతకుముందు మీకు ఎన్ని ఇచ్చారు సూదులు? ఉమ్, 2 ఇచ్చారు. గోదావరి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు సార్, అసలు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. కొన్ని Yeah. క్లాసెస్ చాలా మిస్ అయ్యాను. ఏంటంటే కొంచెము అసలు మీ క్లాసెస్ విన్న తర్వాతే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్, Fruity5 అని చెప్పేసి. వావ్, అసలు సూపర్. అసలు చాట్ జీపీటీ నుండి అసలు ఇంత ఉంది, ఇంత నేర్చుకోవచ్చు, అండ్ అసలు లైఫ్ లో కూడా సక్సెస్ అవ్వచ్చు అన్న విషయం క్లాసెస్ ఫస్ట్ మీ క్లాసెస్ విన్న తర్వాతే సార్ నేను అసలు వావ్, స్టార్ట్ సూపర్. చేసింది నిజానికి. అసలు రియల్ సూపర్. ఎక్సలెంట్ సార్. ఓకే. అసలు అది చెప్పలేకపోతున్నాను నేను నా హ్యాపీనెస్. బట్ ఇప్పుడు స్టిల్ నేను వర్కింగ్ లో కూడా ఉన్నాను, రన్ అవుతుంది బ్యూటిఫుల్ గా. అండ్ ఇంకా ఈ రోజు ఇంకా మీ నేర్చుకున్నాను. బిజినెస్ ఎక్కడండి చెప్పండి, అందరికి కూడా తెలుస్తుంది. ఎక్కడ మీరు స్టార్ట్ చేశారు బిజినెస్? కూకట్పల్లి ప్రగతి నగర్ సార్. ప్రగతి నగర్. సో ఎవరైనా ప్రగతి నగర్ లో ఉండే వాళ్ళు, బిజినెస్ ఏంటండి మీరు స్టార్ట్ చేసిన బిజినెస్? ఫ్రూటీ ఫైవ్ బౌల్స్, ఫ్రూట్స్ బిజినెస్ సార్. ఫ్రూట్స్ బౌల్స్ ఉంటాయి కదా, ఓకే, ఓన్లీ ఫ్రూట్ బౌల్స్. సో ఫ్రూట్ బౌల్స్ ఎవరైనా డైటింగ్ కానీ లేకుంటే జిమ్ వాళ్ళు కానీ, సో మీరు మన మన ఫ్రెండ్ మన క్లాస్ లో ఉన్న వాళ్ళు, మన కో లెర్నర్, సో మీరు బయట ఎక్కడో తీసుకునే వాళ్ళు మీకు కంపల్సరీగా డిస్కౌంట్ ఇస్తారు కదండి మీరు. ఎస్ సార్, ష్యూర్, తప్పకుండా. ఓకే. సో ఎవరైనా జస్ట్ స్ఫూర్తి బ్యాచ్ పేరు చెప్తే మీరు డిస్కౌంట్ ఇవ్వాలి కంపల్సరీగా, బయట వాళ్ళకి కాకుండా మనకు. సో మీకు చాలా మంది కనెక్ట్ అవుతారు మన వాళ్ళు. యా. అండ్ ఇందులో సార్ మళ్ళీ ఇంకొక క్లాస్ విన్న తర్వాత ఇంకొక థాట్ వచ్చింది సార్. ఓన్లీ మళ్ళీ ప్రోటీన్ పౌడర్ అని చెప్పేసి వా, సూపర్ అసలు. మామూలుగా డ్రై ఫ్రూట్స్ ఓన్లీ 4-5 డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి ప్రోటీన్ పౌడర్ లాగా ఓకే. ప్యాక్ చేసి అది కూడా సేల్ చేస్తున్నాను. సో ఫస్ట్ 2-3 అయితే సేల్ చేశాను, బట్ ఇంకా అది కంప్లీట్ గా చేయలేదు. అది కూడా నెక్స్ట్ సెకండ్ క్లాస్ విన్న తర్వాతే సార్. అది యాక్చువల్ గా అసలు చాట్ జీపీటీతో సూపర్ యూజ్ సూపర్ అండి. చేసి ఇంతలా ఇలా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అసలు ఎక్సలెంట్ సార్. మీ క్లాసెస్ చాలా బాగా యూజ్ అయినాయి అసలు లైఫ్ లో. నాకైతే చాలా అసలు చాలా అంటే చాలా మర్చిపోలేదు ఇన్స్పైర్ స్టోరీ అసలు మీది. చాలా యూజ్ సూపర్ అసలు. అవుతున్నాయి. సో చాలా ఇన్స్పైర్ అయింది అందరికి. ఇది ఒక ఇన్స్పిరేషన్ చూసారంటే. స్మాల్ అంటే అంటే తనకి ఎప్పటి నుంచో ఉండొచ్చు మేబీ బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఎక్కడో ఒక లాగ్ అవుతూ ఉండొచ్చు. బట్ ఈ చాట్ జీపీటీ ఎప్పుడైతే తనకు ఒక అవును ఐడియా సార్, ఇచ్చిందో, అసలు ఒక క్లారిటీ, అసలు ఒక పర్సన్ నాతో ఉన్నట్టుగా నాకు హెల్ప్ చేస్తున్నా. అసలు ప్రతి తనతో హెల్ప్ తోనే సార్ ముందుకు వెళ్తున్నాను. నేను చూసి నా వాళ్ళు నా ఫ్రెండ్స్ అసలు ఏంటి ఇలా చేస్తున్నాం అనేసి అడుగుతుంటే నేను అసలు ఆశ్చర్యపోతున్నాను సార్. అసలు మీరు సూపర్ చెప్పిన అండి, క్లాస్ చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మా అందరికి ఒక్కొక్క ఫ్రూట్ బౌల్ పంపించాలి. మీరు మీ బ్యాచ్ లో నేమ్స్ రాసుకోండి ఫస్ట్. అందరికి ఒక్కొక్క డెలివరీ ఇవ్వాలి. మేము మళ్ళీ మీకు రివ్యూస్ రాసి తప్పకుండా సార్, డెలివరీ చేస్తాం. తప్పకుండా. ప్రగతి నగర్ సార్, మార్నింగ్ అవర్స్ లో నేను పంపిస్తాను సార్. మీకు రిక్వైర్మెంట్ ని బట్టి కూడా నేను షేర్ చేస్తాను. యా, షూర్ అండి. ప్రస్తుతానికైతే ఫుల్ హ్యాపీ సార్ నేనైతే. థ్యాంక్ యూ అండి. ఇద్దరికి మీరు హ్యాపీ ఇస్తున్నా అయితే సార్, మనందరం హ్యాపీ. నేను మనం ఫుల్ అందరం గా హ్యాపీ ఉంటే గురుగారు హ్యాపీ. సో మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ, అందరం హ్యాపీ అయితే అక్కడ గురుగారు హ్యాపీ. సో అది చాలా, అంతే. హ్యాపీగా ఉండాలనే కదా అందరూ అనుకుంటారు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి గోదావరి గారు. మీ ఎక్స్పీరియన్స్ సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మోర్ పవర్ టు యూ. సార్ ఇంకా నేను మోర్ క్లాస్ బిజినెస్ నుంచి చాలా నేర్చుకున్నాను సార్.
ఎవరు మాట్లాడేది? సార్ ఈ క్లాస్ నుంచి నేను చాలా టాపిక్స్ నేర్చుకున్నాను సార్. హర్షిత. నేమ్ హర్షిత. థ్యాంక్ యూ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మై నేమ్ ఇస్ సార్ హర్షిత స్ఫూర్తి సార్. సార్. సో ఇంకా నేర్చుకోవాలి. నెక్స్ట్ టైం ఏదైనా కొత్త, అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఐఎమ్ కరెంట్లీ స్టడీయింగ్ సార్. ఏ క్లాస్? 7th క్లాస్. 7th క్లాస్. 7th క్లాస్. 7th క్లాస్లో ఏ టూల్స్ నేర్చుకుంటున్నావు అంటే, మా 7th క్లాస్లో అట్లీస్ట్ అంటే విమానం ఎక్కడ వెళ్తుందో ఇట్లా చూస్తా చెప్పేది మేము. విమానం అని వచ్చేది. అందరికీ అది ఐడియా ఉంటుంది 80s 90s బ్యాచ్ వాళ్ళకి. అట్లా ఉన్నాం మా రోజుల్లో. సో పైకి చూపించి విమానం అని నడుచుకుంటే 7th క్లాస్లో మేమంతే. ఏదో దూరదర్శన్లో చిత్రలహరి ప్రోగ్రామో లేదంటే సండే దూరదర్శన్లో సినిమా చూసుకుంటా ఉన్న రోజులు మావి. మీరు 7th ఏ టూల్స్ నేర్చుకుంటున్నారు. సూపర్ హ్యాట్స్ ఆఫ్. అంటే చూడండి ఎట్లా మూవ్ అవుతుందో టెక్నాలజీ. సో పిల్లలు ఎట్లా ఇదవుతున్నారు. సో అంటే ఇంట్రెస్ట్ కూడా ఒకటి. హాలిడేస్లో మీరు అంటే హాలిడేస్ని ఎంజాయ్ చేస్తూ ప్యారలల్గా లెర్నింగ్ అనేది చేస్తున్నారు కదా, అది చాలా యూస్ఫుల్. నెక్స్ట్ టైం నాకు వాట్సాప్లో ఏదైనా కొత్తది, ఈ కొత్త టూల్ నేర్చుకున్నాను అంటే మనం డిస్కస్ చేసింది కాకుండా వేరే ఏదైనా కొత్త టూల్ నేర్చుకున్నాను, ఆ టూల్ దీనికి యూజ్ అవుతుందని నాకు వాట్సాప్ చేయాలి. ఓకేనా? ఛాలెంజ్ ఇది. ఓకేనా కాదా? యా. సో నాకు వాట్సాప్ నెక్స్ట్ వీక్ కల్లా మినిమం 2 టూల్స్, కొత్త టూల్స్ నీకు ఎట్లా యూజ్ అయిందో నాకు ఒకసారి జస్ట్ వాట్సాప్ పెట్టి. ఓకేనా? అంటే మనం డిస్కస్ చేసిన టూల్స్ కాకుండా డిఫరెంట్ టూల్. ఓకే, థ్యాంక్ యూ. యా. జై స్ఫూర్తి సార్. స్ఫూర్తి జై మాధవి స్ఫూర్తి గారు సార్. అని పెట్టారు పేరు. మీ పేరు సార్? అవును సార్. సార్ నా పేరు సుధాకర్. సుధాకర్ సార్, చెప్పండి సార్. ఈ రోజు లాస్ట్ క్లాస్ నేను వినడం జరుగుతుంది సార్. సార్ ఇన్ని రోజులు మా మిసెస్ విన్నారు. ఓకే. ఓకే. మీరు చెప్పే క్లాసెస్ వలన మంచి డెవలప్మెంట్ ఉంది సార్. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ తర్వాత సార్. సో మీరంటే ఈ రోజే అటెండ్ అయ్యారు అంటున్నారు కదా సార్, మీ లాస్ట్ క్లాస్ మీ క్లాస్ మేము వినడం ఈ రోజే. ఓహో, అయితే ఓకే. మీ క్లాసెస్ నార్మల్ గా సైడ్ ఉండి వినేవాడిని నేను. అయితే ఈ లాస్ట్ క్లాస్ చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన వర్క్స్ అన్ని మా మిసెస్ నేర్చుకున్నది. నేర్చుకోవడం వలన కొన్ని ప్రోగ్రామ్ చేయడం తను ఏం చేస్తారు సార్? మీ మిసెస్ ఏం చేస్తారు? టీచర్ సార్. టీచర్. ఈ రోజు బడిబాట ప్రోగ్రామ్ ఉంది. అయితే నేను తోలుకొచ్చాను ఇక్కడ స్కూల్ కి. సూపర్ సార్. ఓకే, అంటే తన తోలుకొచ్చి బ్యాకప్ కూడా ఉన్నారా? అయితే నేను ఉండి క్లాస్ కార్ లో ఉండి నేను క్లాస్ వింటున్నాను మీది. అంటే తన పేరు ఈ- మాధవి గారు కదా? తన అంటే వాట్సాప్ మాధవి. చేస్తున్నారు నాకు. కరెక్ట్, అంటే స్కూల్ టీచర్ అవును సార్. అన్నారు మీరు, అదేనా? అవును సార్. అవును సార్. సూపర్ అండి. అవును, తను ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. తను అవును సార్. చేసిన వర్క్ అంతా కూడా పెడుతుంటారు వాట్సాప్ లో నాకు. అవును సార్. ఎస్ సార్. సూపర్, రెగ్యులర్ నేను స్టూడెంట్. నేను స్ఫూర్తివం 2007 లో రావడం జరిగింది సార్ అక్కడికి. 7 లో వచ్చారా? సూపర్ అండి. 7 లో సీనియర్స్. ఒకతను వెంకటస్వామి అని మా ఊరు అబ్బాయి ఉండే. అతని ద్వారా నేను నాకు మ్యారేజ్ కాకముందే 2007 లో గురుగారిని దర్శనం చేసుకోవడం జరిగింది. సూపర్. ఓకే. అతని వలన నేను హ్యాపీ. ఓకే. మాది సికింద్రాబాద్ లో బిజినెస్ మాది. సికింద్రాబాద్ లో ఏం చేస్తారు సార్ బిజినెస్? సికింద్రాబాద్ లో క్లాత్ మార్చెంట్ మాది. ఏ క్లాత్ సార్? మార్చెంట్ సార్, సప్లై ఉంటుంది. క్లాత్ మార్చెంట్, బట్టల వ్యాపారం. క్లాత్ మార్చింది. ఓకే, క్లాత్ మార్చింది. క్లాత్ ఓకే, మార్చెంట్. సరే సార్. అయితే మేము 25 పీపుల్ ఉన్నాం నెక్స్ట్ నుంచి మీ దగ్గర. ఓకే సార్. ఎవ్రీ వన్ ఆల్వేస్ వెల్కమ్. సో ఎందుకంటే మన కమ్యూనిటీ సార్ ఇది. సో ఇప్పుడు మన అదే సార్. కమ్యూనిటీ మనం ఉన్నాం కదా, సో అందరం అదే. ఇక్కడ. ఇప్పుడు చూసారా, కొంతమంది ఫుట్బాల్ అంటే ఆ థాట్ కూడా లేదు, తను స్టార్ట్ చేశారు. అవును. చాలా మంది జిమ్, ఇప్పుడు మా దగ్గర కూడా చాలా మంది అడుగుతుంటారు, అరే ఇంట్లో ఇట్లా చేస్తే బాగుంటుందని. తనకు ఒక ఐడియా వచ్చింది. సో అదే ఇప్పుడు సార్. మన దగ్గర మనమే తీసుకున్నాం అనుకోండి, మేబీ అరే మనకు తెలిసిన పర్సన్ కావచ్చు, మేబీ ఇంకా కొంచెం ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వచ్చు మీరు కదా. ఓకే సార్, దానికేం లేదు. షూర్ అండి. ఆల్వేస్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ ఈ సో మచ్ సార్. ప్రోగ్రామ్ చాలా హ్యాపీ సార్ నాకు. అదే ఓకే, హ్యాపీ లెర్నింగ్ డైలీ, సార్. కాకపోతే డైలీ నేను కొద్దిగా వింటుంటాను అప్పుడప్పుడు క్లాసెస్ మీవి. చూడండి సార్, అదే నేను అందుకనే వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. సో యూట్యూబ్ కూడా మీరు చూడొచ్చు. ఈ వీడియోస్ అయితే మీ క్లాస్ వినడం వలన నేను నేను మా పాప మా మిసెస్ లోగో తయారు చేయడం, మా షాప్ కు సంబంధించింది, దానికి సంబంధించిన మ్యాటర్ అంతా దానిలో అప్లోడ్ చేయడము, అవన్నీ ఓకే, బాగా చేస్తున్నారు సార్. సూపర్ సార్. ఇంకా అది కాన్వా కవర్ చేయలేదు యాక్చువల్గా, ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారని నేను కాన్వా టచ్ చేయలేదు. చూద్దాం, మేబీ కమింగ్ వీకెండ్స్ ఎట్లా ఏదో సెషన్లు పెట్టుకుంటాం కదా, కాన్వా కానీ తీసుకొని కానీ కాన్వా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఈ ఇమేజ్ జనరేషన్, ఫ్లయర్ క్రియేషన్స్, దాంట్లో ఎట్లా వాడచ్చు, అది చాలా బాగుంటుంది, పవర్ఫుల్ టూల్. బట్ నేను కాన్వా కవర్ చేయాలి, అది కవర్ చేస్తే ఇంకా మీకు ఇంకా బాగా యూజ్ అవ్వచ్చు. సరే సరే సార్. ఓకే సార్. చూద్దాం స్ఫూర్తిగా సార్. మాడికి రమ్మంటే కూడా మేము బండ్ల కూడా రావడానికి అవకాశం ఉంటుంది సార్, ఇబ్బంది సరే ఏం సార్, లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో ఓకే మచ్. సార్. సూపర్ థ్యాంక్ యూ సార్. ఎక్స్పీరియన్స్. మోర్ పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సో ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తారా?
నేను చెప్తాను స్ఫూర్తి అని. స్ఫూర్తి లక్ష్మి గారు. నా పేరు లక్ష్మీ వేముపల్లి. ఓకే నేను ఈ లక్ష్మి. క్లాసెస్ డే 1 నుంచి అటెండ్ అవుతున్నానండి. మధ్య మధ్యలో కొన్ని మిస్ అయ్యాను. ఉమ్, మిస్ అయినప్పుడు కూడా మీ రికార్డింగ్స్ రివైజ్ చేసుకుని టాస్క్ అన్ని చేసేదాన్ని. ఉమ్, నేను యాక్చువల్ గా హెల్త్ వీడియోస్ చేస్తానండి యూట్యూబ్ లో. ఓకే సో ఈ ఏఐ క్లాసెస్ స్టార్ట్ అవ్వక ముందు హెల్త్ వీడియోస్ చేయడానికి నేను క్యాన్వా వాడతాను యూజువల్ గా. కానీ ఓకే అదే క్యాన్వా ఇందాక మీరు అన్నారు, నేను ముందే ఆ, చెప్పాను. సో క్యాన్వా ఇంకా మనం కవర్ చేయలేదన్నాను. ఓకే సో క్యాన్వా కూడా నాకు తెలియదండి స్టార్టింగ్ లో, బట్ ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ మై కజిన్. ఓకే సో క్యాన్వాలో పిక్చర్స్ ఇవన్నీ నేను గూగుల్ సెర్చ్ చేసుకుని చాలా కష్టపడేదాన్ని అండి. అసలు మార్నింగ్ కూర్చుంటే సాయంత్రం అయిపోయేది ఒక 10 మినిట్స్ వీడియో, లేదంటే ఒక 10 షార్ట్స్ రాయడానికి అలా చేసేదాన్ని. బట్ ఆఫ్టర్ ఏఐ క్లాసెస్, ఆఫ్టర్ ఐ అటెండెడ్ దిస్ ఏఐ క్లాసెస్, ఐ థింక్ నేను లియోనార్డో, ఈడియోగ్రామ్, ఇలా మీరు చెప్పిన టూల్స్ అన్ని, చాట్ జీపీటీ చాలా వాడడం, అంటే ప్రాంప్టింగ్ నేర్పించారు కదా, ఆ ప్రాంప్టింగ్ ప్రకారము ఐ చేంజ్ ద వే దట్ ఐ గివ్ ప్రాంప్ట్. ఓకే సో అలా చాలా అంటే ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో నేను చేస్తున్న వీడియోస్ అని ఇట్ హ్యాస్ మోర్ ఏఐ టూల్స్ చాలా వాడి చేశానండి. సో దట్ సో మీరు అంటే ఈ హెల్త్ రిలేటెడ్ లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి మోటో ఏంటండి? మోటో ఇస్ మై ఓన్ హెల్త్ ఇష్యూస్ అండి యాక్చువల్ ఓకే గా. అండ్ ఇట్స్ మై సజెషన్ ఫ్రమ్ మై హస్బెండ్ ఆన్ మై బర్త్డే. అంటే అది గురుగారు ఇచ్చారని అనుకుంటాను, మళ్ళీ గురుగారు టాపిక్ అనుకోవద్దు. నాకు గురుగారు ప్రతి పుట్టినరోజుకి ఒక గిఫ్ట్ ఇస్తారండి. ఐ ఫీల్ లైక్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన గిఫ్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని. అంటే ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని చెప్పారు గురుగారు. సో ఐఎమ్ సూపర్. ట్రైయింగ్ మై బెస్ట్. ఓకే సో అలా అది నాకు మోటివేషన్ ఏంటి అని అంటే, ఇన్స్పిరేషన్ ఏంటి అని అంటే, నా ఓన్ హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీలో ఓన్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిన తర్వాత నేను మెడికల్ గా చాలా నేర్చుకున్నానండి. అంటే నేను యాక్చువల్ గా బయాలజిస్ట్ ని. మెడికల్ మీరు యాజ్ ఎ ప్రొఫెషనల్ ఏంటి మీరు మీ రెగ్యులర్ ప్రొఫెషన్? రీసెర్చ్ సైంటిస్ట్ అండి. రీసెర్చ్ అంటే దేంట్లో ఫీల్డ్? మాలిక్యులర్ బయాలజీ. ఓకే సో మీరు ఆ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా మీరు ఇచ్చే వీడియోస్ అన్ని 100% వాల్యుబుల్ ఉంటాయి. అంటే నేను ఇచ్చే వీడియోస్ అన్ని రీసెర్చ్ ఓరియంటెడ్ గా యా ఉంటాయి. మీరు ఈవెన్ ఛానల్ మన గ్రూప్ లో వాట్సాప్ లో షేర్ చేయండి. అందరూ కూడా మన వాట్సాప్ గ్రూప్ లో ఓపెన్ ఉంటుంది కదా. సో మీరు ఎవరైనా వాట్సాప్ మీ గ్రూప్స్ మీ ఛానల్స్ ఉంటే షేర్ చేయొచ్చండి. మీ బిజినెస్ రిలేటెడ్ ఏమైనా అంటే షేర్ చేయొచ్చు. సో మన పర్పస్ ఏంటంటే ఓన్లీ లెర్నింగే కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది అందరికీ తెలియాలి. అట్లా మనకు మనం కనెక్ట్ అవ్వాలి. ఈ నెట్వర్క్ అనేది కంటిన్యూ అవ్వాలి. అప్పుడే దీనికి ఒక యూజ్ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ అయిపోయింది ఇక్కడికి స్టాప్ అయిపోయింది అంటే దానివల్ల యూజ్ లేదు. యా ఓకే యా సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి బికాస్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఒక రీసెర్చ్ స్టూడెంట్కి కూడా నేను చెప్పాను అంటే కొంచెం ఐ రియలీ హ్యాపీ ఫర్ దట్. సో అండ్ గామా, మీరు చెప్పిన గామాతో నేను ప్రెజెంటేషన్ క్రియేట్ చేసి పవర్ పాయింట్స్ అని నేను ప్రెజెంట్ చేశానండి మా ల్యాబ్ మీటింగ్స్ లో యూఎస్ఏ. దే అప్లాడెడ్ మీ సో మచ్. మా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ చాలా బాగున్నాయి ప్రెజెంటేషన్స్. అండ్ దెన్ హీ సెడ్ ద వే దట్ ఐ వాస్ ప్రెజెంటింగ్ ఇట్స్ హార్వర్డ్ లెవెల్ అని చెప్పారు. మీకు ఆల్రెడీ చెప్పానో లేదో తెలియదు. బికాస్ దట్స్ అ బిగ్ అప్లాజ్ దట్ ఐ కెన్ గెట్. ఇప్పుడు గామాతో పాటు ఇంకొకటి యాడ్ చేసాం నిన్న. ఏ టూల్ అది? అవునండి, నాప్కిన్. యా నాప్కిన్ అది ట్రై చేశానండి మార్నింగ్. ఐ ఎక్స్ప్లోర్ దెమ్ మోర్. బట్ స్నిగ్ధ ఓకే 1 minute మీ ఎక్స్పీరియన్స్ చెప్పి వెళ్తాం. యా ఓకే. సో బేసికల్ గా నేను చెప్పాల్సింది ఏంటంటే, యువర్ టీచింగ్స్ ఆర్ వెరీ గుడ్ అండి. అంటే ఒక కామన్ ఆడియన్స్ ఓరియంటెడ్ గా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. యువర్ స్లో ఎట్ యువర్ పేస్, డీటెయిల్డ్ ఓరియంటెడ్, ఆడియన్స్ ఓరియంటెడ్ గా ఉంటున్నాయి. యు కుడ్ ఈవెన్ ట్రై ఇట్ ఇన్ ఇంగ్లీష్. బట్ తెలుగులో ఎందుకు చెప్తున్నారు అంటే, ఆడియన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంది మన లాంగ్వేజ్ కాబట్టి. సో మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది. కరెక్ట్. సో పైథాన్ అయితే ఇంగ్లీష్ లోనే ఉంటుంది. పైథాన్ బ్యాచ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇదైతే మనం తెలుగులోనే ప్లాన్ చేసాం. అంతేనండి నేను చెప్పాల్సింది అనుకోండి. మీ థ్యాంక్ యూ టీచింగ్ సో మచ్ అండి. మోర్ పవర్ ఐ టు రియలీ లక్ష్మి గారు. అప్రిషియేట్ అండి. సో నో మోర్ పవర్ టు ప్రాబ్లం. యూ. థ్యాంక్ యూ. ఇంకా చాలా మైల్ స్టోన్స్ మీరు రీచ్ అవ్వాలి. అంటే మీరు యూట్యూబ్ జర్నీ అనేది చాలా పాపులర్ అవ్వాలి. సో యూట్యూబ్ అంటే గుర్తొచ్చింది. ఇక్కడ థ్యాంక్ యూ మనకు అండి. ఒక యూట్యూబ్ ట్రైనర్ ఉన్నారు. తను ఉన్నారా? యూట్యూబ్ ట్రైనర్ ఉన్నారు. తను
ఇప్పుడే వెళ్ళినట్టున్నారు భోగేశ్వరి రాణి గారు. తను యూట్యూబ్ ఎట్లా చేయాలి, యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్స్ ఎట్లా పెంచాలి, తను ఆల్మోస్ట్ 1,50,000 ఎంతో ఉంది తన సబ్స్క్రిప్షన్. సో మేబీ మన గ్రూప్లో ఉంటారు వాళ్ళు కూడా. ఒకసారి అట్లా సజెషన్స్ కూడా తీసుకొని మీరు దాంట్లో ఇంకా వెళ్ళాలి అనుకుంటే అట్లా కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మోర్ పవర్ టు యు, లక్ష్మి గారు. సో స్నిగ్ధ, ఓకే, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసి తర్వాత ఐ కెన్ గో. Yes, sir. So, అంటే like as a student, like last year, వాయిస్ బ్రేక్ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది, మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. సో మీరైతే ఇక్కడ పెట్టారు చాట్లో. తెలిసింది లైక్ మై మదర్ వాజ్ అదే ఇప్పుడు వస్తుంది ఇప్పుడు సార్ నౌ. ఓకే. ఎస్ సార్. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అన్నమాట ర్యాండమ్ గా ఒక లింక్ వచ్చిండే. మా మదర్ మేము యాక్చువల్లీ హాస్పిటల్లో ఉంటుంది, MH లో ఉంటుంది. సో అన్నారు ఇది రిజిస్ట్రేషన్ చేసుకో, మేబీ నీకు యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి తర్వాత పైథాన్ జాయిన్ అయ్యాను లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ పైథాన్ సో రెగ్యులేషన్. దాట్ వాజ్ ద బిగినింగ్. అండ్ దెన్ అప్పుడే నేను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఉంటే నేను ఐ హావ్ టు డెఫినెట్లీ జాయిన్ అని చెప్పేసి. సో అగైన్ there was another options, but I wanted only your class, so I joined this. ఓకే, ఎందుకలా? ఇంకా వేరే ఆప్షన్స్ ఉండే యాక్చువల్లీ అజూర్ ఫండమెంటల్స్ అవన్నీ ఉండే, బట్ ఇట్ వాజ్ అ కనెక్టింగ్ క్లాస్. సో ద హోల్ టైమ్ అది మిస్ అయిపోతుండే అనమాట. సో అందుకని నేను ఐ స్కిప్ దట్ క్లాస్ అండ్ ఐ ఓన్లీ యూస్ టు జాయిన్ దిస్. మా మదర్ అన్నారు ఎందుకు వన్ క్లాస్ యూ జాయిన్ దాట్ ఆల్సో అంటే, లేదు ఈ సార్ క్లాస్ నేను అవుతాను మళ్ళీ తర్వాత అది చూద్దాంలే అని అన్నా. ఓకే, సో ఎలా అనిపించింది మరి? మీరు ఆ డెసిషన్ తీసుకున్న దానికి యూజ్ అయిందా లేదా? సార్ యాజ్ ఆల్వేస్ యువర్ టీచింగ్ ఎప్పుడు అంటే అందరికన్నా అవుట్ స్టాండ్ ఉన్నది సార్. అంటే వేరే చాలా మంది మీ వింటాను, బట్ ద వే ఆఫ్ యోర్స్ కుడ్ నెవర్ అప్రోచ్ మీ యాజ్ అదర్స్. చాలా ఇంపాక్ట్ ఇచ్చింది మీది, మీ క్లాసెస్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సో టీచింగ్ సార్. ఇప్పుడు ఈ మేబీ ఇట్స్ నాట్ దాట్ యూస్ఫుల్ నాకు, బట్ ఫ్యూచర్ లో యూజ్ దీని వల్ల నాకు ఏ యూజ్ వచ్చినా ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్. 100% ఎనీ టైం. సో ఆ స్కిల్ నాకు ఇచ్చింది మా గురుగారు. సో ట్రైనింగ్ లో వెళ్ళమని ఫస్ట్ చెప్తారు కాబట్టి స్నిగ్ధ, మోర్ పవర్ టు స్నిగ్ధ. యా, గాట్ ఇట్. థ్యాంక్ యూ స్నిగ్ధ, థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. సో ఇందాక అన్నాను కదా, సో నాకు యాక్చువల్గా ఫస్ట్ గురుగారు ట్రైనర్కి వెళ్ళమన్నారని. సో ఆ ఫీల్డ్ ఆయన ఇచ్చిన సజెషన్ ప్రకారం ఫస్ట్ స్టార్ట్ చేసిన దానివల్ల ఏమో తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. MPTY. Sir, this actually this movement of which you have started, I think this will change so many lives of people. I'll have to say this, but I'm a very small person to say this, but I feel to say that ఈ యొక్క చిన్న మూమెంట్ ఇట్ విల్ బ్రింగ్ a lot of change in anyone's life. Maybe not now, after a point of time it would definitely. Yes, 100%. So thank you so much, Snigdha. Thank you. So all the very best. సో ఐ థింక్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ జాయిన్ అయినారు అనుకుంటున్నా కదా రీసెంట్గా. Yes sir. సో మీకు కెరీర్లో ఇంకా మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళాలని, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయాలని, దానికి ఇక్కడున్న ఈ 20 పీపుల్ హెల్ప్ కూడా ఎనీ టైం తీసుకోవచ్చు. నా హెల్ప్ కావాలని తీసుకోవచ్చు. అండ్ గురుగారు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. సో ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఎవ్రీ టైం కనెక్ట్లో ఉండండి. ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఎవరు హెసిటేట్ అవ్వరు. సో అందరూ మనమంతా ఒకే జర్నీలో ఉన్నాం. సో మీకు ఏదైనా అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవరు హెల్ప్ కావాలన్నా జస్ట్ ఒక గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టండి. లేదంటే మనం యాక్టివ్ పీపులే సపరేట్ గ్రూప్ అయినా చేద్దాం. సో ఆ గ్రూప్ ఇక్కడ 400+ ఉన్నారు కదా, చాలా మంది యాక్టివ్ లేదు. సో మనం మేబీ విల్ క్రియేట్ సపరేట్ గ్రూప్. సో దీంట్లో యాక్టివ్గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ కనెక్షన్ అనేది, ఈ ర్యాపో, ఈ ఇంటరాక్షన్ అట్లే కంటిన్యూ అవుదాం. ఓకేనా? ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ స్నిగ్ధ. అండ్ ఎవరైనా చెప్తారా అండి నెక్స్ట్? Hi మేబీ sir. లాస్ట్ 1 or 2 we will share. Hi sir. Yeah. Hi team. My name is Dattadri. Yeah, నేను sir. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ లో వర్క్ చేస్తున్నాను సార్ లాస్ట్ 5 years గా. ఓకే. అంతకుముందు ఒక 4 years ఇన్స్టిట్యూట్ రన్ చేశాను, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ సార్?
ఇక్కడ కందుకూరు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ కందుకూరులో ఓకే. లోకల్లో. ఇప్పుడు ఏం కోవిడ్ చేస్తారు సార్? ప్రాబ్లం వల్ల సార్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ లో చేస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ ఫైన్. ఓకే. మీకు ఎలా స్టార్ హెల్త్ తెలుస్తుంది సార్ ఇన్సూరెన్స్. ట్రైనింగ్ గురించి? మీరు ఆల్రెడీ సార్ గురుగారి దగ్గర లాస్ట్ ఇయర్ వస్తున్నారా? పేపర్ రీడ్ చేయడము ఐ థింక్ ఏదో ఒక లింక్ రావడం జరిగింది సార్ నాకు. ఉమ్, లాస్ట్ ఇయర్ యోగా క్లాసెస్, ఎస్ఏపి క్లాసెస్ విన్నాను సార్. ఉమ్. మీ పక్కన మీరు బాబు ఉన్నారు, చూపించండి. బాబా పాప? బాబు పాప సార్. హాయ్. ఏం హాయ్ పేరు మీ పేరు? హాయ్. ఏం పేరు నీ పేరు? పేరు డాడీతో పాటు నువ్వు కూడా ఫ్రీగా అనేసావా ఏ టూల్స్? ఓకే, సూపర్. సార్ యాక్చువల్ గా చెప్పండి. నేను ఈ క్లాస్ తింటకు పిల్లల కోసమే సార్. అంటే ఫర్దర్ గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఫర్దర్ గా వాళ్ళకి ఏదన్నా మనం ఈ క్లాసెస్ విని వాళ్ళకి హెల్ప్ చేయగలము, సజెస్ట్ చేయగలము, క్లాసెస్ చెప్పగలము అన్న ఉద్దేశంతో మీ క్లాస్ విన్నాను సార్. మీ క్లాస్ చాలా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూస్తుంటే మాకు మా ఇంటర్మీడియట్ జయశంకర్ సార్ అని కామర్స్ సార్ ఉన్నారు సార్. ఓకే. సేమ్ అలానే ఉన్నారు సార్ మీరు. వాయిస్ కానీ సేమ్ సార్. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంటది కదా మనకు. సో చూసారంటే ఆయన ఆయన మీకు ఎంత కనెక్ట్ నా అయ్యి. లైఫ్ చేంజ్ అవడం కూడా ఇంటర్మీడియట్ సార్. ఇంటర్మీడియట్ లో పిరమిడ్ మెడిటేషన్ వాళ్ళు ఒక రోజు మెడిటేషన్ చేయించేస్తారు. అంతకుముందు కొంచెం అంటే 10th ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వగానే కొన్ని అవేషన్స్ ఉంటాయి కదా. సమ్ అంటే లైఫ్ అటు వెళ్ళిపోవాల్సింది, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వచ్చి ఒక గ్రూప్ 2 అటెంప్ట్ చేసే స్థాయికి తీసుకొచ్చింది నా ఇంటర్మీడియట్ సార్. ఓకే. ఒక మెడిటేషన్ ఓకే. ఆ ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ మెడిటేషన్ క్లాసెస్ ప్లస్ ఎస్ఐపి క్లాసెస్ విన్నాను సార్. ఈ సంవత్సరం ఏ క్లాస్ నేర్చుకొని అంటే ఒక బుక్ రాయాలనుకుంటున్నాను, డివోషనల్ బుక్. సూపర్. దానికి నాకు మీ దేనిపైన క్లాస్ చాలా రాద్దామనుకుంటున్నారు బుక్? సార్. డివోషనల్ హిస్టారికల్ బుక్ సార్. ఓకే. గంగా చరిత్ర అని మొన్న ఒక సాంగ్ కూడా క్రియేట్ చేసింది సార్ సునో ద్వారా. సో బుక్ రాయడానికి ఏ టూల్స్ యూజ్ అవుతాయి మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది. అదే సార్ యూజ్ అవుతుంది సార్, చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ అండి. సార్. మీరు ఎనీ టైం కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా బుక్ రైటింగ్ కి ఏమైనా వేరే టూల్స్ అలాంటి డాక్యుమెంటేషన్ కి అంటే కంటెంట్ మీదే, దాని బ్యాక్గ్రౌండ్ లో ఈ కంటెంట్ మీరు చేయండి. బట్ దానికి వెనక ఈ ఏవైనా డిజైన్స్ అట్లాంటివి దేంతో చేస్తారు, ఏ టూల్స్ కావాలనేది అంటే సజెషన్ చేయగలము. ఓకేనా? ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. అందరూ ఈ గ్రూప్ లో అయితే కనెక్ట్ లో ఉండండి. మేబీ ఒక సపరేట్ గ్రూప్ అయితే క్రియేట్ చేద్దాం. సో రెగ్యులర్ గా అయితే టచ్ లో ఉండండి అందరితో. అండ్ మళ్ళీ మనం కనెక్ట్ అవుదాం. ఇంకా వేరే సెషన్స్ కూడా ఏమైనా ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. మోర్ పవర్ టు యూ దత్తాత్రి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా అండి? లాస్ట్ వన్ ఎక్స్పీరియన్స్ విల్ క్లోజ్. పూర్తిమండి సార్. నా పేరు నాగిని సార్. చెప్పండి మేడం. ఫస్ట్ డే క్లాస్ అటెండ్ అయ్యా, లాస్ట్ డే క్లాస్ అటెండ్ అయ్యా. బాబా సూపర్. అసలు మీరు ఎందుకని మేడం అట్లా మోటో పెట్టుకున్నారు మీరు? మోటో కాదు సార్, అలా ఇదైపోయింది. అలా కలిసి వచ్చిందా? ఓకే. ఈ రోజు కూడా క్లాస్ అయిపోయింది అన్నారు. ఎందుకో నేను ఇచ్చేస్తుంటే మీ చార్ట్ చూసి ఆన్ చేశాను. ఓకే. ఆన్ చేసి వేరే వెళ్ళేది ఉంది కానీ బ్రష్ కూడా చేసుకోలేదు. ఇంకా అలాగే కూర్చుని క్లాస్ అయిపోయిన తర్వాత ఎండింగ్ క్లాస్ అన్నారు కదా. అవునవును. ఏంటి మేడం మరి అంటే వీడియోస్ అయినా చూసారా కనీసం? చూడలేదు సార్, మొదలెట్టాలి సార్. ఇంకా మొదలెట్టాలా? సో ఇక్కడ ఎవరైనా మోటివేషనల్ ట్రైనర్స్ ఉన్నారా మన గ్రూప్ లో? సో అయితే వాళ్ళని కనెక్ట్ చేస్తాను మేడం. మీకు డైలీ మోటివేషన్ అనేది ఉంటుంది వాళ్ళ నుంచి. అట్లా స్టార్ట్ చేయండి మీరు. ఓకే సార్. వీళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా సార్, అవునవును. వాళ్ళ దగ్గర కొంచెం కనెక్ట్ అయి నేర్చుకుంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పర్ఫెక్ట్ అవుతారు. నాకు కొంచెం అర్థం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గర డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. యా షూర్ మేడం. ఎనీ టైం మీరు మీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్. ఉంది సార్, ఉంది సార్. యా ఎనీ టైం మీరు మెసేజ్ చేయండి. సో ఓకే సార్. మనం ఏదైనా డౌట్స్ ఉన్నా డిస్కస్ చేస్తాం. షూర్ సార్. ప్యారలల్ గా మీకు ఆల్రెడీ వీడియోస్ కూడా ఇచ్చాను. సో వీడియోస్ కూడా చూడండి. మీరేం చేస్తుంటారు మేడం? నేను ప్రెసెంట్లీ ఖాళీ సార్. మా పాపకి బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయింది. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది మేడం? బాగుందా? ఇప్పుడు బాగుంది సార్. గురువు గారు ఉన్నారు కదా సార్. వస్తారా మీరు గురుగారి దగ్గర? అది 1000 కో 1 lakh కో ఒక పేషెంట్ సక్సెస్ అవుతారని చెప్పారు. ఓకే. గురువు గారు ఉన్నారు కదా. నేను 2009 నుంచి గురువు గారి దగ్గరకు వస్తున్నాను. ఓకే. డివోటీనే మీరైతే? డివోటీని. ఓకే. అయితే గురువు గారి మీద మొత్తం వదిలేసి అప్పుడు గురువు గారు ఉన్నారు. 2020లో జరిగింది సార్ ఆపరేషన్. విజయవాడ ఫోన్ చేశాను.
గురువు గారు ఏం మాట్లాడలేదని చెప్పారు. మొన్న సండే వెళ్ళినప్పుడే మన 25 అనుభవాల బుక్ లో నేను రాసింది అందులో ఉంది, ఎక్కడ చూసుకున్నాను. మీరు చాలా మంది అడుగుతున్నారు ఎక్కడి నుంచి మీరు అని. నేను జీడిమెట్ల సార్, జీడిమెట్ల. హైదరాబాద్ జీడిమెట్ల. ఓకే, మీరు ఒకసారి కాల్ చేసినట్టున్నారు కదా నాకు. అవును సార్, నిన్ననే. నిన్న కాల్ చేసి మీరేనా కాల్ చేసింది? అవును సార్. ఓకే ఓకే, అదే కాల్ చేశారు. అదే కానీ నేను అప్పుడు సెషన్ లో ఉన్నాను, రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నేనే కాల్ అవును అవును, చేశాను. తర్వాత మాట్లాడారు. ఇక తర్వాత చాలా బాగుంది సార్ పాప. సూపర్ ఇప్పుడు మేడం. సో ఆయన దగ్గర ఉంటే మనం సింపుల్ గా అట్లా అంతే అది మైండ్ లో నుంచి పక్కన పెట్టేయచ్చు. అంతే. అది అంటే అదొక ఫస్ట్ లో ఆ ప్లస్ పాయింట్. టైంలో కొంచెం టెన్షన్ పడతాం సార్. అవును ఆ తర్వాత ఎప్పటికో రియలైజ్ అవుతాం, గురువు గారు ఉన్నారు కదా, ఎందుకు ఇంత అవును టెన్షన్ అని. అవును 100%. అవన్నీ ఇది అవ్వాలంటే చాలా జర్నీ చేస్తేనే కానీ ఇది అవ్వదు. వెళ్తుంటారా పర్ఫెక్ట్. ఇప్పుడు ధర్మవరం ప్రస్థానానికి వెళ్తారా? వస్తాను సార్ అప్పుడప్పుడు, ఓకే. అంటే టైంని బట్టి సార్. ఇదివరకు గురువు గారు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను సార్ అవును, నేను. అప్పుడు రెగ్యులర్ గా గురువు వచ్చే గారు ఏం వాళ్ళందరూ. చెప్పేవాళ్ళు అంటే, నేను ఇంటర్వ్యూ కరెక్ట్. రాయించుకునేదానండి, ఓన్లీ టుమారో బ్లెస్సింగ్స్ రండి అటెండ్ మేడం, అయ్యాను. ఎవరైనా పాసిబుల్ ఉన్న వాళ్ళు టుమారో పాసిబుల్ అయితే అందరూ అటెండ్ అవ్వండి. ఒకసారి కలుద్దాం అందరం అక్కడ. పాసిబుల్ ఉన్న వాళ్ళు, పాసిబుల్ లేని వాళ్ళు ఓకే, ఉన్న గురువు వాళ్ళు గారి దగ్గరగా సార్. బండ్ల కూడా దానమన్న ప్రస్థానానికి. రేపు రావడం అదే కుదరదు. ఉన్న వాళ్ళు అంటాను, అందుకనే నేను ముందే చెప్పాను కదా. సో ఉన్న వాళ్ళు. ఇట్లాగే 15 days కి ఒకసారి అక్కడ క్లాసెస్ గురువు గారి బ్లెస్సింగ్స్ జరిగాయి సార్. అవును. నేను బ్లెస్సింగ్స్ రాయించుకునేదాన్ని కాదు, ఓన్లీ ఇంటర్వ్యూకి రాయించుకునేదాన్ని. మరి గురువు గారికి ఎలా తెలుసు, నువ్వు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, నువ్వు ఇంటర్వ్యూ రాయించుకోవద్దు, ఓన్లీ బ్లెస్సింగ్స్ రమ్మనేవాళ్ళు. నాకేమో చూసారా? బోలెడు డౌట్స్ ఉండేవి. ఆ, మరి నా డౌట్స్ ఇక క్లారిఫై చేసుకోవాలంటే ఇంటర్వ్యూకి కూర్చోవాలి. ఉమ్, అదే మాట చెప్తే గురువు గారికి ఏమన్నా ఉంటే నేనే మాట్లాడతానన్నారు. ఆహా. తర్వాత ఇంత లిస్టులు రాసుకొని వెళ్ళేదాన్ని సార్, గుర్తుండేవి కాదు గురువు గారి అవును. దగ్గరికి వెళ్ళాను. సో ఏ టూల్స్ లో మనం ఎంత కంటెంట్ ఇస్తే అది స్టార్ట్ చేసి ఎట్లా ఇస్తుందో గురుగారు అప్పుడే ఇచ్చేవాళ్ళనమాట. సో దీంట్లో ఏది సార్ ఇంపార్టెంటో అది చెప్తారు. అవును. అవును, గురువు గారు చెప్పేవి నేను రిసీవ్ చేసుకోలేకపోయేదాన్ని సార్. ఇప్పుడు అర్థం అవుతుంది. అప్పుడు గురువు గారు అడిగిన క్వశ్చన్స్ నేను వద్దన్నవి ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చాయి. అంటే 10-15 years అయిపోయింది కదా సార్. అవును. 15 years కి ముందే గురువు గారు నన్ను అడిగారు, నేను బాగుంది. అర్థం చేసుకోలేకపోయాను. అది ఇప్పుడు అర్థం అవుతుంది. చాలా అర్థం కాదు మనకు, ఆయన చెప్పేది అప్పటికి అర్థం కాదు, ఎప్పుడో అర్థమవుతుంది. అర్థమయ్యే లోపల అది ఉండదు ఆ జీవితం సిచ్యువేషన్. అయిపోతుంది. అదే అది సో అప్పుడు 100% నాకు వేరే అందరికీ వాళ్ళ ఎక్స్పీరియన్స్. అనుభవాలు కూడా వినలేదులేండి సార్ నేను ఎక్కువ. సరే అప్పుడు రండి నేను మేడం, రెగ్యులర్ గా రండి ఒకసారి, పాసిబుల్ ఉంటే కలుద్దాం మళ్ళీ అక్కడ. షూర్ అండి, షూర్. ఆల్రెడీ తెలుసు కాబట్టి, అంటే నేను కొత్త వాళ్ళని అయితే వాళ్ళ ఇష్టం అది. మీరు ఆల్రెడీ అవును. తెలిసిన వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నా. అది ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. నేను పాసిబుల్ ఉన్నంత వరకు నేను అటెండ్ అవుతాను సార్. May 1st మాత్రం కంపల్సరీ. ఓకే సమ్మర్ హాలిడేస్ కదండి, మా పిల్లలు వస్తారు. ఓకే మనవరాల్ని ఆ పేషెంట్ కి 2 పాపలు ఉన్నారు, ఓకే. మ్యారేజ్. సో తను ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గా ఉంది. కాలు చెయ్యే కొంచెం ఒక 50% తక్కువ, అంటే ఇంకా ప్యారలైజ్ అయ్యి ఇంకా బయటికి రాలేదు, మొత్తం నడుస్తుంది ఇప్పుడు కానీ 50% మాత్రమే వర్క్ చేస్తుంది. అవి కూడా గురుగారి దయ వల్ల కొంచెం కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అంతే, ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ అవుతుంది. స్టెప్ బై స్టెప్, అన్ని ఒకేసారి కావు. అవును, అవును. దేనికైనా పేషెన్సీ ఉండాలి, అది అంతే అండి. లేకపోతే లైఫ్ లో ఏమీ ఉండదు. ఉమ్. ఇలాంటి క్లాసెస్ ఈ సంవత్సరమే నేను అటెండ్ అయ్యాను. అసలు ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని ఈ సంవత్సరమే మిస్ కూడా అయ్యాను. సూపర్ అంటే స్టార్ట్ థ్యాంక్ యూ. చేసి మీరు అసలు అంటే చూడండి, మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉండి అటెండ్ అయ్యారు అంటే సంథింగ్ అది, అంటే స్టూడెంట్స్ వేరు, ఏదో వర్కింగ్ ప్రొఫెషనల్స్ వేరు, కానీ మీరు ఇంట్లో ఉన్నాను అంటున్నారు, బట్ నాకు నేర్చుకోవాలని ఒక తపన ఉంది మీకు. ఉంది అది సార్, కానీ చాలా నాకు తొందరగా అర్థం కదా ఇంగ్లీష్ లో, అంత ఫాస్ట్ చాలా యాక్చువల్గా తెలుగే, కానీ బట్ మీరు టైప్ చేసినప్పుడు మేబీ ఇంగ్లీష్ అది కొంచెం ప్రాబ్లం అనిపించవచ్చు. వాటిని చదువుకునేటప్పటికి లేట్ అవుతుంది. నేను ఈ ఓకే. సంవత్సరం స్టార్ట్ చేశాను సార్, క్లాస్ వినకపోయినా. నెక్స్ట్ ఇయర్ పర్ఫెక్ట్ అవుతానేమో చూసుకోవాలి. ఓకే మేడం, ఎనీ టైం మొదటి మీరు మన గ్రూప్ లో అయినా షేర్ చేయొచ్చు, మీకు డౌట్స్ ఉంటే. ఎవరైనా సో రెస్పాన్స్ కాలేదు అంటే, రెస్పాండ్ అవ్వలేదంటే నాకైనా మెసేజ్ పెట్టండి, ఓకే దెన్ సార్, విల్ ఓకే డిస్కస్ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ మేడం, యూ మోర్ సార్. పవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఈ మిస్ అయిన క్లాసులు ఈ 1 year లో ఇది చేసుకోవాలి సార్, నేను కవర్ ఓకే, చేసుకోవాలి ఈ 30 క్లాసెస్. ఇది కంప్లీట్ గా నేను నేర్చుకోవాలి. కంప్లీట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ కొత్త కోర్స్ కి నెక్స్ట్ ఇయర్ రావచ్చు. నాకు అది ఉంది సార్, నేర్చుకోవాలని. షూర్ మేడం, ఆల్ ది థ్యాంక్ బెస్ట్, యూ ఆల్ సార్, ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్ఫూర్తివ్వమండి. మేడం. థ్యాంక్ యూ ఆల్ దెన్. సో అందరికీ వన్స్ అగైన్ మనకి ఈ అవకాశం ఇచ్చిన గురుగారికి, ఇన్ని డేస్ మనం కనెక్ట్ అయ్యాం కాబట్టి అది ఓన్లీ బికాస్ ఆఫ్ గురుగారు వలన అయ్యింది. సో ఇక్కడ ఈ పాత్ ఇక్కడ స్టాప్ చేయకుండా మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. బట్ నేను ఒకసారి మన వాట్సాప్లో మెయిన్ గ్రూప్లో పెడతాను. లాస్ట్ 2-3 days ఎవరైతే రెగ్యులర్గా అటెండ్ అయ్యారో వాళ్ళు నాకు సపరేట్గా పింగ్ చేయండి. వీ విల్ క్రియేట్ ఎ సపరేట్ గ్రూప్. ఎందుకంటే
అంటే ఈ రెగ్యులర్గా అటెండ్ అయిన వాళ్ళు ఆల్రెడీ ఒక కనెక్టివిటీ ఉంది కాబట్టి ఆల్రెడీ అందరూ ఈవెన్ మనం బ్రేక్అవుట్స్ రూమ్లో కానీ మీకు కూడా మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి విల్ హ్యావ్ ఏ సపరేట్ గ్రూప్ అనమాట. సో ఏదైనా మీరు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ మీ లెర్నింగ్ షేర్ చేసుకుంటూ అట్లా డిస్కస్ చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఏదైనా సెషన్స్ కూడా మనం మళ్ళీ కనెక్ట్ అవుదాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ దెన్. స్ఫూర్తివం. స్ఫూర్తివం సార్ నాకు అది పిన్ చేయడం రాదు సార్, నా పేరు గుర్తు పెట్టుకొని మీరే నేను ఇచ్చేయండి. మీకు పెడతాను. మీకు ఐడియా, నాకు ఐడియా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీవన్. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్.